నమస్కారం, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందన్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్. కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్న టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి. బంగారు తెలంగాణ సాధనలో కవులు కళాకారుల పాత్ర ప్రధానమైందన్న టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి. కన్నుల పండుగగా సాగిన అయ్యప్ప మండల పూజలు, భారీగా పాల్గొన్న మాలధారణ స్వాములు. రాబోయే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో 6 ఎమ్మెల్యే స్థానాలకు 6 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు వారి సీట్లు గల్లంతు అవుతాయని, గెలవలేమని నిరాశ నిస్పృహతో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నగరకల్ నియోజకవర్గాలకు నీరు అందివ్వాలని చూస్తే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుపడుతుంటే నల్లగొండ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేని పరిస్థితిలో ఉందన్నారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. 4 పర్యాయాలుగా 20 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నిరోధకులా ఉండి నల్గొండ నియోజకవర్గంలో ఒక పని చేసినది చూపించలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఉండి మంత్రిగా ఉండి ఈ నల్గొండ నియోజకవర్గానికి ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లో మరి అటు కేసీఆర్ గారు సీఎం గారి మీద మరి అదేవిధంగా పూటకో మాట గల్లీకో మాట నేను 50,000 మెజార్టీతో గెలుస్తా, 1,00,000 మెజార్టీతో గెలుస్తా అని అసత్య మాటలు మాట్లాడుతున్నటువంటి నల్గొండ ప్రజాప్రతినిధి కోమటిరెడ్డి వెంకరెడ్డి, నేను ఈ వేదిక మీద నుంచి నిన్ను 4-5 క్వశ్చన్లు అడుగుతా ఉన్నాను. ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని నల్లగొండ కానుకోనున్నటువంటి నడ్డివారిగూడెం కానీ ఒక 5-6 గ్రామాలకి ఈనాటి కూడా మట్టి రోడ్ల మీదనే తిరిగే పరిస్థితి ఈ ప్రజలకు దాపురించిందంటే నువ్వే కారణం. మరి అదేవిధంగా నల్గొండ పట్టణంలో మరి 116 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీళ్ళని నల్గొండ నడిబొడ్డుకి పానగల్లు తీసుకొస్తే ఇలా పానగల్లనే నీళ్ళు ఇచ్చే పరిస్థితి, తాగడానికి నీళ్లు లేక వాళ్ళు ఆగిపోయినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు చాలాసార్లు ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ పార్టీలో. మీరు అడ్డం ఉండదు, ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీలో రావడానికి కేసీఆర్ని కలిసి చాలాసార్లు రావడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా నాయకత్వం ఇక్కడ సరిపోనున్నది, ఏం అవసరం లేదని వాళ్ళకి తీసుకోలేదు పార్టీలో. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నది, వాళ్ళకి ఎట్లా ఓడిపోతాం వచ్చేస్తారు, ఎట్లా ఓడిపోతాం అన్నటువంటి దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నల్గొండకు రావాల్సినటువంటి డిండి ఎత్తిపోతల పథకం ద్వారా ఇవాళ మనకు మంచి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి రాకుండా మహబూబ్ నగర్ జిల్లా, అది అడ్డం రాకుండా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడ ఈ నల్గొండకు రానివద్దని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టి మాట్లాడతారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మాత్రం నోరు మెదపరు. అసెంబ్లీలో
వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళు మొత్తం కూడా తప్పించుకొని ఎవరు కూడా అసెంబ్లీలో ఉండకుండా పారిపోయిన పరిస్థితి. అంటే జిల్లాల మధ్యలో కూడా పంచాయతీ పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు చిత్తశుద్ధి లేదు, ఏదో మొత్తం మీద అధికారం రాలేదు అని, అంటే అధికారం గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ దానికి అర్థం లేకుండా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకో మైక్ ఉందా లేదా గత అంటే నాకు అర్థం నిన్నగాక మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నెకరెకల్ నియోజకవర్గానికి వచ్చి 2019లో నెకరెకల్లో విదేశాన్ని ఓడించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే నల్గొండ జిల్లా అంటే ఒక ఆరుట్ల కమలాదేవి, ఒక బిఎన్ రెడ్డి, ఒక ధర్మవృక్షం, ఒక వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి, అట్లాగే ఒక ఎస్సీ దళితుడైనటువంటి ఉప్పల మన్సూర్ లాంటి, ఒక ఎలిమినేటి మాధవ్ రెడ్డి లాంటి నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి, విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసినటువంటి ఈ జిల్లాలో 20 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 18 సంవత్సరాల క్రితం కోమటిరెడ్డి అని వెంకరెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జిల్లా రాజకీయాల్ని, జిల్లాలో రాజకీయ విలువల్ని పూర్తిగా తుంగల్లో దొక్కి, రాజకీయాలంటేనే బ్రోకర్గిరి, రాజకీయాలంటేనే డబ్బు, రాజకీయాలంటేనే అబద్ధాలు అనేటువంటి నీచాతి నీచంగా ఈ జిల్లా రాజకీయాల్ని తయారు చేసినటువంటి ఒక చరిత్ర ఈనులు కోమటిరెడ్డి బ్రదర్స్. ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మీరు 2019 గారికి అక్కర్లేదు, ఈరోజు నేను రాజీనామాకు రెడీ, నువ్వు నీ అన్న రాజీనామా చేసి ఇప్పుడే ప్రజాక్షేత్రంలో పోయి తేల్చుకుందాం, 100 కోట్లతో నువ్వులా కేసీఆర్ బొమ్మతో నేను వస్తా, ఎవరు గెలిస్తే వాళ్ళం రాజకీయాల్లో ఉందాం, ఎవరు ఓడితే ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తే వాళ్ళు రాజకీయాల నుంచి స్పష్టంగా సన్యాసం తీసుకుందాం, దానికి నేను రెడీ, మీరు రెడీగా ఉండరా అని చెప్పేసి సందర్భంగా నేను వాళ్ళను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు భువనగిరి ఎంపీగా ఉన్నావు, నువ్వు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి కానీ నిన్న వచ్చి మా అమ్మమ్మ ఊరు, నా తల్లిగారు ఊరు అని చెప్తున్నటువంటి నెకరికల్ని కానీ నువ్వు చేసింది ఏందని చెప్పేసి ఒక శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేయగలదు అని చెప్పేసి సందర్భంగా నేను రాజగోపాల్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కనీసం నువ్వు పార్లమెంటు సభ్యుడివై ఉండి రామన్నపేటలో ఒక 2 ట్రైన్లను నువ్వు ఆపగలిగినావా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా ఎంపీ పూల నర్సయ్య గారి సహకారంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో నకర్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి, నిరంజన్ వలి, మాలి శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక 23వ వార్డు శాంతినగర్లో 8 లక్షలతో నిర్వహించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని శాంతినగర్లో వార్డు కౌన్సిలర్ కోరిక మేరకు 14th ఫైనాన్స్ 4 లక్షలు, నాన్ ప్లాన్ 3 లక్షలు, జనరల్ ఫండ్ 1 లక్ష, మొత్తం 8 లక్షలతో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసుకున్నామని, వీలైనంత త్వరలో నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈరోజు 23వ వార్డులో శాంతినగర్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాన్ని 14th ఫైనాన్స్ గౌరవ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 14th ఫైనాన్స్లో 4 లక్షలు, నాన్ ప్లాన్లో 3 లక్షలు, జనరల్ ఫండ్ నుంచి 1 లక్ష రూపాయలు పెట్టి ఈ సీసీ రోడ్డు
నిర్మాణం చేపట్టడం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలంత తొందరలోనే ఈ రోడ్డుని కంప్లీట్ చేసి అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వార్డు ప్రజలందరికీ, కౌన్సిలర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానిక వార్డు కౌన్సిలర్ నూకల వెంకట నారాయణరెడ్డి, కౌన్సిలర్లు మహమ్మద్ కలీం, సట్టు శంకర్, డిఈలు రాములు, సురేష్ కుమార్, ఏఈ డి అంజలి, పి మోహన్ రెడ్డి, విజయ్, వి మహేష్, కె జగన్, పి శ్రీనివాస్, గడ్డం మహేష్, మండల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. షావోలిన్ షాటోకాన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీలో నిర్వహించిన బొడ్డుపల్లి కేశవరావు మెమోరియల్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై, మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టడానికి కరాటే ఉపయోగపడుతుందన్నారు. పాఠశాల స్థాయి నుండే పిల్లలకు కరాటే శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. మరి కరాటా పోటీల్లో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమాలు కరాటే గేమ్స్ జరగడం జరిగింది. మరి కరాటే అంటే మరి ఆత్మస్థైర్యాన్ని పెంచే అటువంటి ఒక ఆయుధం. ఎందుకంటే ఎవరి ద్వారానైనా ఎవరి మరి ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది అయినా మరి మనకు మనం కాపాడుకోవాలన్నప్పుడు మనము కరాటే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో భాగంగా మరి శారీరకంగా కూడా ఎక్సర్సైజ్, బాడీ మొత్తం అన్ని విధాల మరి మంచిగా కారణాలు లేకుండా కూడా వ్యక్తులు జీవితంలో ముందుకు సాగేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కరాటే పోటీలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున పెట్టి మరి ముందు మరి ఇంకా ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ అవకాశం పోయే విధంగా మరి చేకూర్చాలని మరి అందరి ఆర్గనైజర్స్ కోరుతూ మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఆధ్వర్యంలో ఈరోజు 8వ నేషనల్ బొడ్డుపల్లి కేశవరావు మెమోరియల్ 8th నేషనల్ లెవెల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కంచల్ భూపాల్ అన్నగారు వచ్చారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సుమారు 900 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, నిర్వాహకులు నాంపల్లి కనకారావు, షావోలిన్ షాటోకాన్ వైస్ చైర్మన్ బొడ్డుపల్లి పద్మ, మల్లికార్జున్ గౌడ్, సాయి కుమార్, శ్రీను, రామారావు, మామిడి లింగయ్య, నాగరాజు, మిరియాల ఇంద్రయ్య, వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో కవులు, కళాకారుల పాత్ర ప్రధానమైందని, సమాజాన్ని చైతన్యపరచడంలో కవులు ముందుంటారని టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కవులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నిర్మాణంలో సైతం కవుల పాత్ర ముందుండాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రాద్రి మాట్లాడుతూ కవులు సమాజ నిర్మాతలని, సామాజిక విలువలతో పాటు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి వారి కవితల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని, వారంతా ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా నల్గొండ జిల్లాలో మరి ఈరోజు సీనియర్ కవులకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రపంచ తెలుగు మహాసభ అంటే మనం తెలుగు అనేది మన అమ్మని ఏ విధంగా ప్రేమిస్తామో మరి తెలుగును కూడా ఆ విధంగానే ప్రేమిస్తాం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు కూడా రేపు జరగబోయే 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాడు. తెలుగు అనేది చాలా విలువైన పదం. మరి మనము తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో మరి ఆ విధంగానే ఆ తెలుగుకు మరి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మరి ప్రపంచంలోనే మరి మన వైపు, మన తెలుగు మహాసభల వైపు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నల్గొండ జిల్లాలో కూడా మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మరి రేఖల భద్రాద్రి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ గ్రంథాలయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ, మేధావులకు కానీ, విజ్ఞులకు కానీ
ఉపయోగపడే విధంగా దీని మీద ప్రేమించి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మరి అనుక్షణం ప్రతినిత్యం ప్రతిదినం ఏదో ఒక కార్యక్రమాన్ని గ్రంథాలయంలో చేస్తున్న సందర్భంగా ఆయనను కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కవులు వచ్చి మరి మన జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కూడా మరి తెలంగాణ కవులు ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ నల్లగొండలో మేము కవి సమ్మేళనం భారీ ఎత్తున కవి సమ్మేళనం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన కవులందరినీ సన్మానించుకొని మనందరినీ ఆశీర్వాదం తీసుకొని సన్మానించడం జరిగింది. చైర్మన్ గారు ముఖ్య అతిథిగా జైపాల్ రెడ్డి గారు మరియు చైర్మన్ గారు అధ్యక్షుడు సిబ్బంది పాఠకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నిర్వర్తిస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే క్రమంలో నిజానికి మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా కవిత్వం మాట్లాడగలడు, రాయగలడు. అయితే ఎన్ని భాషలున్నా మన తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూచే విధంగా వారు ప్రయత్నం ఎంతగానో గొప్పగా చెప్పవచ్చు. మరి 31 జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కవుల సమ్మేళనం కవుల సాహిత్యాన్ని ఈరోజు పునస్కరించుకొని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నల్గొండ నియోజక ఇన్ఛార్జి మరి కంచెల భూపాలరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. మరి సీనియర్ కవులేమి మరి యువకులేమి ఒక మహిళ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. మనమందరం తల్లిపాలు ఎంత మాధుర్యంగా ఉంటాయో మన తెలంగాణ యాస భాష కూడా అంత మాధుర్యంగా అని తెలపడానికి ప్రపంచ దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు చూస్తుంది. మరి అలాంటి తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు భాషలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిని తీసుకెళ్లడానికే మన మంత్రివర్యులు మరి జగదీష్ రెడ్డి గారేమి అనేక జిల్లాల్లో మంత్రివర్యులేమి మరి కేసీఆర్ గారేమి అందరూ పనిచేస్తున్నారు. మనమందరం కూడా దానిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ నీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, కవులు బి రాము, పున్న అంజయ్య, కోమర్రెడ్డి బుచ్చిరెడ్డి, గాజువెల్లి సత్యం, గాజువెల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ బ్రహ్మోత్సవాలు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు అయ్యప్ప స్వాములను అలరింపచేశాయి. ఎంబీఆర్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి, భరతనాట్యం, సాంప్రదాయ నృత్యాలు, భక్తిభావం, సన్నివేశాలతో కూడుకున్న నృత్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు ఈ కార్యక్రమాన్ని 1000-2000 మంది అయ్యప్ప స్వాములు తిలకించారు. పూజ రెండో రోజు, మండల పూజ రెండో రోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి స్వామివారి మండల పూజ ఈ బ్రహ్మోత్సవాలలో రెండో రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉదయం అభిషేకాలు, శతసహస్ర నామార్చనాలు, లక్ష బిల్వదలార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగి ఒక 4-5 వేల మంది స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్య అతిథిగా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బండార్ ప్రసాద్ గారు, తర్వాత మిర్యాల యాదగిరి గారు, బొడుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ రాహుల్ శ్రీనివాసరెడ్డి గారు మొదలైన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి పాటల మీద, తర్వాత కూచిపూడి, భరతనాట్యం మొదలైనటువంటి నాట్యాలతోటి సాంప్రదాయ నృత్యాలను చేస్తూ, ఫోక్ డ్యాన్సెస్ చేస్తూ ఎంవీఆర్ విద్యార్థుల చేత అద్భుతమైనటువంటి భక్తిభావ సన్నివేశాలతో కూడుకున్నటువంటి నృత్య ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 1000-2000 మంది అయ్యప్పలు ఈ ప్రదర్శనలు తిలకిస్తున్నారు. దీని తర్వాత పడిపాట తర్వాత స్వామివారికి నమస్కార మంత్రం, శయనహారతి కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం స్వాములందరికీ కూడా అల్పాహార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ భగవంతుని దయ వలన, అయ్యప్ప స్వాముల యొక్క కఠోరమైన దీక్ష వలన, అందరి సహాయ సహకారాల వలన, నల్గొండ ప్రజల దాతల వలన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అయ్యప్ప స్వామి ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో స్వాములందరి సహాయ సహకారాలతోటి
ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా స్వాములు చేస్తున్నటువంటి సహాయం. ఇది చాలా గొప్ప సహకారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వివిధ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, అయ్యప్ప స్వాములు కానీ, అన్ని రకాల విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా 2 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమానికి భూరి విరాళాన్నిచ్చి ఆలయ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్, బండారు ప్రసాద్, కలషన్ అశోక్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో సిటిజన్ సర్వీసెస్ యాప్ను మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణానికి సంబంధించిన 16 సేవలు యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. యాప్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ప్రజలెక్కడ ఉన్నా ఇంటి నెంబరు కానీ, పేరు కానీ నమోదు చేస్తే ఆస్తి పన్ను బకాయి ఉంటే తెలుస్తుందని, ఎక్కడున్నా చెల్లించవచ్చన్నారు. గ్రీవెన్స్లో వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ తదితర సమస్యలున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఆ ఫిర్యాదు ఏ ఆఫీసర్ వద్దకు పోతుందో ఆయన ఫోన్ నెంబర్ ద్వారా ప్రజలకు తెలుస్తుందన్నారు. సిటిజన్ సర్వీసెస్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. నల్లగొండ పట్టణానికి సంబంధించిన 16 సేవలు ప్రజల అరచేతిలోకి వస్తున్నాయి ఈ రోజు నుంచి. దీంట్లో మా గురించి, ప్రజాప్రతినిధుల గురించి పూర్తి వివరాలు ఉంటాయి. ఆస్తి పన్ను చెల్లింపు మీరు ఎక్కడుండైనా కానీ ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ ద్వారా మీ పర్టికులర్స్, మీ హౌస్ నెంబర్ ఫీడ్ కానీ, నెంబర్ పేరు కానీ ఫీడ్ చేస్తే మీకు ఎంత ట్యాక్స్ డ్యూ ఉందని తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఆన్లైన్ కార్డు ద్వారా మీరు ఎక్కడి నుంచైనా పేమెంట్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా గ్రీవాన్సెస్, మున్సిపాలిటీకి సంబంధించిన రకరకాల ఫిర్యాదులు, వాటర్ సప్లై గురించి కానీ, స్ట్రీట్ లైట్ గురించి కానీ, ఇంకే డ్రైన్ క్లీనేజ్ గురించి కానీ, ఇంకేదైనా కానీ కంప్లైంట్స్ మీరు చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. తద్వారా మీ కంప్లైంట్ ఏ ఆఫీసర్ దగ్గర పోతుంది ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు ఐకాన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఆ డైరెక్ట్ ఐకాన్ టచ్ చేసడం ద్వారా మీ కన్సర్న్ ఆఫీసర్కి మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ఆ తర్వాత ఆ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది, ఆ ఫిర్యాదు ఏ స్టేజ్లో ఉన్నది కూడా వివరాలు మీకు అందజేయబడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా తిరిగి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు మా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ SMS ద్వారా కన్సర్న్ ఆఫీసర్ కూడా మెసేజ్ చేరవేయబడుతుంది. ఇది నిమిషాలలో జరిగిపోతుంది. పౌర సేవలు, మన మున్సిపాలిటీగా ఇవ్వాల్సిన పౌర సేవలు ఏమి ఉన్నాయి, డెత్ అయితే బర్త్ సర్టిఫికేట్స్, ఓనర్షిప్ సర్టిఫికేట్స్, ఇవన్నిటి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన ఫామ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ మీ అందుబాటులోకి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సప్లై కంప్లైంట్స్ ఉన్నా కానీ, మీకు ట్యాంకర్స్ ఇట్లా ఏమైనా అవసరం ఉన్నా కానీ అది ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది, అట్లాంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ ఆఫీస్, మన దగ్గర ఉన్న మీ ప్రాంతీయ అధికారులు అయితే మా నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, నల్లగొండ పట్టణానికి సంబంధించిన ప్రతి అధికారి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్తో సహా ఈ ప్రావిజన్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్, రకరకాల అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి మున్సిపాలిటీ మీరు పెట్టుకోవాల్సిన బర్త్ కానీ, డెత్ కానీ, ఇంకే దానికి అప్లికేషన్ ఫామ్స్ టైప్ ఇన్స్టిట్యూషన్ల చుట్టూ దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అది కూడా అందుబాటులోకి వస్తుంది. సిబ్బంది జాబితా, మా దగ్గర మున్సిపాలిటీలో ఎవరెవరైతే పనిచేస్తారో కింది నుంచి శానిటరీ వర్కర్ నుంచి కమిషనర్ దాకా పూర్తి వివరాలు దీంట్లో ఇంక్లూడింగ్ మెయిల్ అడ్రస్ తోటి సహా ఉంటాయి. పూర్తి వివరాలు మీ దగ్గర వస్తుంది. ప్రకటనలు, మా ద్వారా జారీ చేసే ప్రకటనలు, టెండర్ నోటీసెస్ కానీ, ఇంకేమైనా పబ్లిక్కి అందజేసే ప్రకటనలు కూడా ఈ యాప్ ద్వారా మీరు చూసుకోవచ్చు. అర్బన్ రైట్స్, మా దగ్గర ఏవైతే ఈ అర్బన్ రైట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇంకోటి, మా మున్సిపాలిటీ నుంచి వచ్చే మున్సిపాలిటీ గురించి రకరకాల పేపర్లలో వార్తలు వస్తుంటాయి. ఈ పేపర్ క్లిప్పింగ్స్ అని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకేమైనా పట్టణ ప్రజలు కానీ, పట్టణ సీనియర్ లీడర్స్, మంచి మంచి వాళ్ళంతా పెద్దలందరూ ఏమైనా మా సలహాలు సూచనలు కూడా ఈ యాప్ ద్వారా మాకు ఇవ్వచ్చు. ముఖ్యమైన ఇంకే ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ మున్సిపల్ కమిషనర్ కానీ, ఫుల్ పర్టికులర్స్ ఉంటాయి, చైర్పర్సన్ కానీ, వీళ్ళందరి కాంటాక్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇంకేమైనా ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ అవసరం వచ్చినా కానీ ఈ యాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారితో ఆవిష్కరించబడింది. దీనికి మా కౌన్సిలర్లు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసినారు. ప్రజలు ఇంకోటి ఏంటంటే, కనీసం మన పట్టణంలో 10% అయినా డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మన ఫ్లోటింగ్ పాపులేషన్ తోటి కలిపితే 2 లక్షల మంది పబ్లిక్ నల్గొండ పట్టణంలో ఉన్నారు. దీంట్లో కనీసం 20,000 మంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. దయచేసి ఈ యాప్ను సాధ్యమైన త్వరలో డౌన్లోడ్ చేసుకొని మీకు అందుబాటులో తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాను.
స్థానిక పానగల్ రోడ్డులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు, మొక్కులు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల నాగరత్నం రాజు మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి కన్నుల పండుగగా బోనాల పండుగ నిర్వహించుకున్నామన్నారు. గత 4 సంవత్సరాలుగా ఆనవాయితీగా అమ్మవారికి బోనాలను తయారు చేయడం జరుగుతుందన్నారు. దాదాపు 4000 మంది మహిళలు పాల్గొని బోనాలు, మొక్కులు అమ్మవారికి సమర్పించారన్నారు. ఈరోజు చాలా కన్నుల పండుగ జరుగుతున్నది. అమ్మవారి ఉత్సవాలు మేము ప్రతి డిసెంబర్ 8వ తారీఖు వరకు ప్రతిసారి వేల సంఖ్యలో పాల్గొంటారు. ఇట్టి దైవభక్తులకు మేము ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాము. గుడి వెళ్ళవేళలా డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు నల్లగొండ పట్టణంలోని 9వ వార్డులో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో మూడో వార్షికోత్సవం సందర్భంగా మా స్థానిక కౌన్సిలర్ ఆలకుంట నాగరత్నరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగినది. దాదాపు ఒక 4000 బోనాలు ఈ నల్గొండ పట్టణం తెలుగింటి ఆడపడుచులు బ్రహ్మాండంగా బోనాలు చేసుకొని శిగాలతో చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు గుండపనేని కిషన్ రావు, పులేందర్, ఎన్ నర్సయ్య, జి శ్రీనివాస్, ఝాన్సీ రాణి, పి శ్రీనివాస్, బి యాదగిరిరాజు, వి సైదులు, జి అశోక్ రెడ్డి, ఏ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి అర్జీదారులు భారీ ఎత్తున తరలివచ్చారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. అర్జీదారుల సమస్యలు వారి మాటల్లోనే విందాం. నా పేరు పెరిక హరిప్రసాద్. మాది 30వ వార్డు, పాత వార్డు 29, కొత్త వార్డు 30వ వార్డు. మా ఎస్సీ శ్మశాన వాటిక గురించి తాతల తరాల నుంచి చేతితగల శ్మశాన వాటిక మన అంబేద్కర్ నగర్లోని మాధవనగర్ శ్మశాన వాటిక కొందరు అగ్ర కులాలకు చెందిన వారు దాన్ని సాఫ్ చేసి మరియు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి దేవాలయం కడదామని దాన్ని మొత్తం కబ్జా చేస్తున్నారు. దీనిలో మేము పోయి అడిగినా కూడా మీరు ఎవరు చెప్పుకొని ఎస్పీ గారికి పోతారా, కలెక్టర్ గారికి పోతారా అని దుర్భాషలు అడుగుతున్నారు. అసలు మీకు దళితులకు ఇక్కడ శ్మశాన వాటిక లేదు, ఊరు బయట మీరు శ్మశాన వాటిక పెట్టుకోవాలి, నడిగొట్టున మీరు శ్మశాన వాటిక పెట్టుకోవడానికి ఆస్కారం లేదని కొంతమంది మా గుణగొండ మల్లయ్య కౌన్సిలర్ మరియు మన ఊట్కూరి సీను, బుడిపల్లి సతీష్ వీళ్ళందరూ కలిసి దాన్ని కబ్జా చేసి మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. వీళ్ళని ఎమ్మటే కఠినమైన చర్యలు తీసుకొని మా ఎస్సీ శ్మశాన వాటికని మాకు అప్పచెప్పాలి అని కోర్టు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా గత చరిత్ర 1952 నుంచి చరిత్ర గల శ్మశాన వాటిక మన ఎస్సీల శ్మశాన వాటిక అది మేము అప్పటి నుంచి ఇప్పుడు కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు వచ్చి మొన్న వచ్చి దీన్ని నామరూపాలు ఇక్కడ చేసి మా మీద దౌర్జన్యానికి దిగుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు దీని మీద దృష్టి తీసుకొచ్చి ఎస్పీ గారు కూడా దృష్టి తీసుకొని వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకొని మా శ్మశాన వాటిక మాకు అప్పచెప్పాలని కోరుతాం. నా పేరు కుర్తాల నాగరాజు. నేను ఎస్సీ 30వ వార్డు కాలనీలో నివసిస్తున్నాము. ఇది 1952 సంవత్సరం నుంచి ఇది గత ఎస్సీలకు దళితుల భూములకు చెందినది. కావున ఈరోజు మన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళు దేవాదాయ శాఖకు కేటాయించడాన్ని మాకు రిజిస్ట్రేషన్ చేసిన భూమి అని మా మీద దళితుల మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కావున తక్షణమే దీన్ని వెంటనే జేసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని ఎస్సీలకు చెందేలా భూమిని కేటాయించాలని. వినతులు స్వీకరించిన వారిలో జేసీ నారాయణరెడ్డి, డిఆర్ఓ కిమ్యా నాయక్, డిఆర్డీఓ ఆర్ అంజయ్య, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు గ్రీవెన్స్ లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 26 దరఖాస్తులు రాగా డయల్ యువర్ ఎస్పీ నెంబర్కు 2 కాల్స్ వచ్చాయని, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్స్కు ఆర్డర్స్ వేయడం జరిగిందని అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందన్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్. కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్న టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి.
బంగారు తెలంగాణ సాధనలో కవులు కళాకారుల పాత్ర ప్రధానమైందన్న టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి. కన్నుల పండుగగా సాగిన అయ్యప్ప మండల పూజలు, భారీగా పాల్గొన్న మాలధారణ స్వాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మన